అమ్మ ఏం చెప్పండి కొంచెం గట్టిగా. ఇదే మన యాటిట్యూడ్ ఏమనంటే ఎంత ముందు కూర్చుంటానా అని సమీపముగా కూర్చోవటానికి సిద్ధపడి రావాలి. కానీ మనం చూస్తే అక్కడ ఎలాగంటే నిలటోడికి మొత్తం నిండిపోతే బాగుంది, వెనక కూర్చోవడానికి బాగుంటుంది అన్నట్టు ఆలోచన చేసుకుని వస్తారు. కానీ ఇక్కడేముంది, ఈ కమ్ నియర్ కదా, నియర్ సమీపించి, ఇది చాలా ముఖ్యం. కమ్ క్లోజ్, కమ్ క్లోజ్, చాలా దగ్గరగా, చాలా దగ్గరగా, ఎంత దగ్గరగా కూర్చోవడానికి వీలవుతుందో అంత దగ్గరగా కూర్చోవాలి. మందిరంలో బలిపీఠానికి సమీపించి. రెండవది ఆలకించి. అది సమీపించి కూర్చోవడానికి రావాలి. వచ్చాము కాబట్టి ఇంక 3 గంటల్లో మనము ఆలకించానికి రావాలి. చాలామంది ఈ మంగళవారం విజయబాబు గారి మీటింగ్ అన్నాం అనుకోండి, విజయబాబు గారి మీటింగ్ అయిపోయాక వచ్చే ఆదివారం దేవుని దయ వల్ల విజయబాబు దగ్గర మీటింగ్ చాలా మంచిగా జరిగిందని చెప్పాక అప్పుడు అంటారు, ఎప్పుడు పెట్టారు మీ ఇంటికాడ మీటింగ్ అంటారు. విజయబాబు మీటింగ్ జరిగిందా అంటారు, జరిగిందండి అంటారు. మరి మాకు తెలియకపోవడం కాదు, వచ్చారు 3 సార్లు చెప్పాం, ఫస్ట్ సర్వీస్లో చెప్పాం, సెకండ్ సర్వీస్లో చెప్పాం, గ్రూప్లో చెప్పాం, కానీ వినలేదు. అది వచ్చారు కానీ వినరు, అందుకే తెలియదు. సో ఆలకించటం ముఖ్యమంటే, ఒకటి సమీపించాలండి, రెండవది వినడానికి రావాలి. మన చెవులు మన చెవులు ఏం చేయాలి, కొంచెం సిద్ధపరుచుకుని రావాలి. ఏంటంటే వినడానికి, నా చెవులతో వినడానికి రావాలి. ఆ తర్వాత అది శ్రేష్టం. అలా లేకపోతే దుర్మార్గ పనులు చేయవారు అవుతారు. రెండవ వాక్యం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. గార్డ్ యువర్ మౌత్. నీ నోరు కాచుకోవాలి దేవుని సన్నిధిలో. ఇది ప్రవర్తన. దేవుని మందిరంలో అనాలోచనగా ఏది పడితే అది మాట్లాడేయడానికి నీ హృదయం కంగారు పడకూడదు. చాలామంది మాట్లాడిన తర్వాత ఇబ్బంది పడతారు, రిగ్రెట్ అవుతారు. అలా వద్దటండి. నీ దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడేటప్పుడు నీ హృదయం కొంచెం జాగ్రత్త, నీ నోరు కొంచెం జాగ్రత్త, నీ నోటిని కొంచెం కాచుకో. ఎందుకని, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలు మందిరములు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండవలేను. 3వ వాక్యం, విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధి. అసలు మనం ఎక్కువ మాట్లాడకూడదండి. డోంట్ స్పీక్ మోర్, డోంట్ బి టాకటివ్, డోంట్ బి వెరీ టాకటివ్. అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలి, కానీ అవసరమైనప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. డోంట్ టాక్ మోర్. 4వ వాక్యం, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయి. ఏదైనా మొక్కుకుంటే మాత్రం ఆలస్యం చేయొద్దు, వెంటనే అర్పణ అర్పించేయాలి. మొక్కుకోవడం అంటే ఏంటా మొక్కుకోవడం, ఏంటా అర్పణ అంటే, ఉపవాసం ఉంటాను మొక్కున్నారా, ఇంకా ఆలస్యం చేయకండి. సువార్త చెప్పడానికి మొక్కున్నారా, ఆలస్యం చేయకండి. మనకి ప్రతి వారము సువార్త ప్రకటించడానికి ఒక మంచి అవకాశం మనకు దేవుడు ఇచ్చారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా ఆశీర్వాదకరం.